ఘట్టం ఆవిష్కృతం కానుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుంది. గిరిజన పూజారులు సాయంత్రం చిలకల గుట్ట నుంచి కుంకుమ బ్రెన్నె రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క సారలమ్మలు ఇద్దరు గద్దెలపై కొలువుదీరిన తరువాత ఆ వనదేవతలను దర్శించుకునేందుకు మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. కాబట్టి వారిని కూడా లోపలే ఉంచండి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని పంపించడం జరుగుతుంది. హలో అయితే జాతరలో సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చే ప్రక్రియ చాలా సవాలుతో కూడిన పని అని చెప్పాలి. సమ్మక్క తల్లి చివరిసారిగా అదృశ్యమైన చిలకల గుట్టపైకి వెళ్లి గిరిజన పూజారి అమ్మవారిని కుంకుమ భరణ రూపంలో తీసుకువస్తుంటారు. సమ్మక్క తల్లి చిలకల గుట్ట కిందకు వచ్చే సమయంలో గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఈ సమయంలో అక్కడ ఉద్వేగభరిత వాతావరణం ఉంటుంది. ఇక మేడారం వన జాతరలో తొలి రోజు సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. లోపల అవసరం కాబట్టి వారిని కూడా లోపలే ఉంచండి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని పంపించడం జరుగుతుంది. హలో దీనికి అజోగ్ మీ ఫ్రెండ్ ఉన్నాయి కదా, ఏదో ఒక కష్టమరాన్ని కనిపెడుతూ తల్లికి ఉన్నటువంటి వారు సమ్మక్క నది దగ్గర కూడా క్లీన్ చేసుకొని గోవిందరాజు పడిగితరాజుల మంత్రి నారా లోకేష్ నేడు